మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో దుబాసి వరలక్ష్మి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో యువత, వార్డు మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వినోద్ గారి నాయకత్వం మండలం నుంచి బెల్లంపల్లి 6వ వార్డు ఇంక్లైన్ నెంబర్ నుంచి కాంగ్రెస్ తరపు నుంచి దుబాసి వరలక్ష్మి గారు కాంగ్రెస్ తరపు నుంచి గడ్డం వినోద్ గారి ఆదేశాలతో నిలబడడం జరిగింది. ఇంక్లైన్ 6వ వార్డు ప్రజలందరూ మంచి మెజారిటీతో ముందుండి గెలిపించే విధంగా ప్రజల తరపు నుంచి, మా అక్క తరపు నుంచి మేమందరం కోరుకుంటున్నాం. 6వ వార్డు ప్రజల నుంచి ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఆడవారి, మగవారి సమస్యలను తెలుసుకోగా ముఖ్య సమస్యలు ఏమనగా డ్రైనేజ్, నీళ్లు, ఇల్లు, ఎవరికైతే రేషన్ కార్డులు, ఈ 4 ప్రధాన ఏవైతే ఉన్నాయో ఒక్కరి కూడా అందలేదు. వాటి కోసం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ గారి, సీఎం గారి ఆదేశాలతో, మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాలతో ఇవి ఒక్కొక్కరికి అందించే బాధ్యతగా మేము కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కి మద్దతుగా నిలబడుతున్నారు. మా తరపు నుంచి కూడా ప్రజల పరంగా నిలబడడానికి కోరుకుంటున్నాం, నిలబడడానికే చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇచ్చిన 6 పథకాలని ప్రభుత్వం నిర్వహించడానికి మొత్తం ప్రయత్నం జరుగుతుంది. అందులో కొన్ని పథకాలు రాలేదు, కానీ మేజర్గా ఇందిరామిల్ల పథకం అమలు జరుగుతుంది, గ్యాస్ పథకం అమలు జరుగుతుంది, గ్యాస్కి 500 రూపాయలు అనేది పథకం అమలు జరుగుతుంది. ఇంకా బస్సు, మహిళలకు బస్సు అనేది కొన్ని నెలల నుంచి అమలు జరుగుతుంది. అందరూ ప్రజలు సంతోషంగా తీసుకుంటున్నారు. మిగతా ఏవైతున్నాయో పథకాలు కూడా అమలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ పథకాలు కూడా తెప్పించడానికి మా తరపు నుంచి మేము కొట్లాడతాం, వినోద్ గారు కొట్లాడతారు, రేవంత్ గారు ఇవ్వడానికి ఆశీస్సులుగా నిలబడ్డారు. ఈ పథకాల నుంచి మీ ప్రజలను కోరుకునేది ఏంటంటే ఇంకొన్ని మంచి పథకాలు రావడానికి మన తరపు నుంచి కొట్లాడతాం. మిగతా ఆశీస్సులు మాకు కావాలి. జై కాంగ్రెస్. పోలింగ్ తేదీ 11 తారీఖు పొద్దున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ ఇంటింటి నుంచి బయలుదేరి వారి ఓటు హక్కుని ఉపయోగించుకొని, ఓటు అనేది మన హక్కు, మన హక్కును మనం చూపించుకొని మనం నిలబెట్టుకుంటే మంచి కార్యకర్త మంచి నిలబడతారు. మనకు కావాల్సిన పథకాలు మనము నెరవేర్చుకుంటాము. దీని పరంగా కాంగ్రెస్ తరపు నుంచి 6వ వార్డు నెంబర్ 2 ఇంక్లైన్కి సంబంధించిన కాంగ్రెస్ చేయి గుర్తుకు 4వ నెంబర్ 6వ వార్డు ఇంక్లైన్ సభ్యులందరికీ వచ్చి చేయి గుర్తు 4వ నెంబర్కి మన ఇంక్లైన్ నెంబర్ 2 ఇంక్లైన్ పెద్ద స్కూల్లో జరుగుతున్న ఓటింగ్ రోజు కంపల్సరీ వచ్చి 4వ నెంబర్కి ఓటేసి గెలిపించే విధంగా కోరుకుంటాం. మంచి మెజారిటీ ఇచ్చి వరలక్ష్మి గారిని నిలబెట్టడానికి కోరుకోండి. జై కాంగ్రెస్.